హలో అండి, ఈరోజు నేను దొండకాయ ఉల్లి కారం చేస్తున్నా. దానికి కావాల్సిన ఐటమ్స్: దొండకాయ, ఉల్లిగడ్డ, 2 ఆనియన్స్, జీలకర్ర, శనగపప్పు స్పూను, మినపపప్పు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, వెల్లిగడ్డ 10 రెమ్మలు, చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు. ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర వేయాలి. ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఇందులోనే వెల్లుల్లి వేయాలి. ఇట్లా దూరగా బాగా ఫ్రై కావద్దు, కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇట్లా దూరగా వేయించుకొని ఇందులోనే చింతపండు వేసుకోవాలి. 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకొని తీసి ప్లేట్లో తీసుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపపప్పు పెట్టి దూరగా వేయించుకోవాలి. ధనియాలు వేసుకోవాలి. ఇట్లా దూర కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్లేట్లో వేసుకోవాలి. దానిలో 2 స్పూన్స్ నూనె వేయాలి. ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చిన్న చిమ్ములో పెట్టి ఇవి మగ్గేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్య కలుపుకుంటా. 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ కారం మధ్యలో కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన ఐటమ్స్ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల కారం, స్పూన్ ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కింద ముందు పట్టిన పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ఉల్లి కారం రెడీ. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. దొండకాయ తినని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు.